హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా గులాబీలు ఎంత బాగా విచ్చుకున్నాయో. మొగ్గలు చూసారా, మొగ్గలు గులాబీలు చిగుర్లు చూసారా, చిగుర్లు మొత్తం ఎంత బాగున్నాయో. ఇలా పుయ్యాలంటే ఏమేవాలో చూపిస్తానండి. చాలాసార్లు మీకు చూపించాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో మొగ్గలతో సహా. చూడండి పింక్ కలర్ అక్కడ ఉంది, పింక్ కలర్ రోజెస్ ఇవి. చిగురులు చూసారా ఎంత బంచులుగా ఎన్ని వచ్చిందో అంతా. చూసారా మనం ఇచ్చిన వాటిని బట్టేనండి. ఇదేం చెట్టో కానీ వచ్చిందండి. చూసారా ఉమ్మెత్తి చెట్టు ఏమో అని డౌట్గా అనిపిస్తుంది. చూద్దాం పువ్వు పూస్తే. చూసారా ఇది ఉమ్మెత్తి చెట్టే అనుకుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి అవునా కాదో. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది మొగ్గ ఉమ్మెత్తి మొగ్గలాగే ఉంది. చూసారు కదా ఈ చెట్టుకు చూసారా ఎన్నోటి ఉన్నాయో మొగ్గలు. ప్రతి కొమ్మకి మొగ్గలే ఉన్నాయండి. ఇగో ఇక్కడ చూడండి మొగ్గలు బంచెస్గా ఎన్ని వచ్చాయో మొగ్గలు. చూసారా ఇలా రావాలంటే ఏమివ్వాలో చూపిస్తాను. చూసారా చిగురు వచ్చిందంటే కంపల్సరీ వచ్చేస్తుందండి మొగ్గ. చూసారా ఇవి తెంపుకుందామండి జాగ్రత్తగా. మొగ్గలు ఉన్నాయి కదా సైడ్ మొగ్గలకి ఏమీ అవ్వకుండా. చూసారా ఎంత పెద్ద పువ్వులు పూసాయో. ఇంకా చాలా పెద్ద పువ్వులండి. మొగ్గలు చూసారు ఇంకా పెద్ద మొగ్గలు ఇంకా అక్కడ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ ఏమేవాలో చూపిస్తాను. ఇవి చూసారా. ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూపిస్తాను. ఏం లేదండి చూసారా ఇది 4 రోజులు అయిందండి. ఇది గెంజి చూసారా, గెంజి పొలబెట్టాను. చూసారా ఇందులోని ఇది గొరిగెత్తం అండి. చూసారా గొరిగెత్తం కలుపుకుందాం. ఇది 2 విధాలుగా పనిచేస్తుందండి. అంటే ఫస్ట్ మనం ఒట్టి గెంజి పొలబెట్టాం కదా, అదైతే పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ గొరిగెత్తం వేస్తాం కాబట్టి గులాబీ మొక్కలకి వేసుకుందాము. చూసారా ఇది ఒక రోజంతా ఉంచుకోవాలండి, 24 అవర్స్ ఇలాగా. తర్వాత మనం వేసుకుందాం. ఇది ముందు రోజు ఇలా చేసి ఉంచాను. ఇది ఒక రోజంతా నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇందులోనే డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుందాం. ఇలాగ వేసాం కదండి. ఇది ఇప్పుడు వంతుకు వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఒక బాల్టీ, ఇప్పుడు ఒక బాల్టీ అయింది కదా, ఇంకొక 2 బాల్టీలు కలుపుకొని వేసుకుందాం. ఎందుకంటే మజ్జికి ఇది మొత్తం అంతా బాగా పులిసిందండి. ఇది పులిసింది కాబట్టి మనం డైల్యూట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను, డైల్యూట్ చేద్దాం. ఇది చూసారా ఇది 3 బాల్టీలు ఉంటుందండి. ఇది 2 బాల్టీలు ఉంటుంది. ఇది ఒక బాల్టీ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుందాం. చూసారా గొరిగెత్తాం కదండి, అందుకే ఒక రోజంతా మనం పర్మిట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇచ్చుకుందాం అండి గులాబీ మొక్కలకి. చాలా పెద్ద పువ్వులు పోస్తాయండి. చిగుళ్ళు కూడా చూసారా బాగా వచ్చాయి కదా, పెద్ద పువ్వులు పోస్తాయి. ప్రతి గులాబీ మొక్కకి ఇచ్చుకుందాం. ఈ చెట్టుకైతే చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి. చూసారా ఇది చూసారా చెట్టు అంతా కట్ చేసానండి. మొత్తం ఎంత బాగా చిగురు వస్తుంది చూసారా. ఈ చెట్టుకి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ప్రతి గులాబీ మొక్కకి వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.